ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 12 నుండి 14 వరకు ఉన్నటువంటి వచనాలు. అంతట సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కైపకు మామ. కైప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ప్రియులారా, ఏ రాత్రి అయితే ప్రభు సైనికులు బంట్రోతుల చేత పట్టబడ్డాడో ఆ రాత్రే ఆయన్ను అన్న యొద్దకు తీసుకుని వచ్చారు. ఆయన ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని సలహా ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి స్వయంగా ప్రధాన యాజకుడు. ఈయనపై ఇశ్రాయేలు దేశం యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి అనేది ఆధారపడి ఉంది. ఆయన దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు పక్షముగా దేవుని తరపున సేవ చేయటానికి నియమించబడినటువంటి ఒక వ్యక్తి. ఆయన ఈ భవిష్యవాణి చెప్పాడు. ఒక వ్యక్తి మనుష్య జాతి అంతటి కొరకు చనిపోవటం మంచిది కదా అనగా, ఒక వ్యక్తి మనుష్య జాతి పక్షాన చనిపోనై ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఎదుటికి ప్రధాన యాజకులు యేసుక్రీస్తును తీసుకొని వచ్చినప్పుడు ఈ ప్రధాన యాజకుడు సత్యాన్ని గురించిన జ్ఞానం కలిగి ఉండవలసినది. సత్యాన్ని గురించినటువంటి జ్ఞానం యొక్క అవసరత అక్కడ ఉన్నప్పటికీ ఆయన దాన్ని తిరస్కరించి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును శిక్షార్హుడుగా తీర్పు తీర్చాడు. మనుషుల మధ్య యేసుక్రీస్తును గూర్చిన సత్య సువార్త, యేసుక్రీస్తును గూర్చినటువంటి రక్షణ మార్గం ప్రకటించబడినప్పుడు వారు ఆ సత్యాన్ని ముక్కలు చేసేటి వారిగా ఉన్నారు. ఇది ఎంత సత్యం అంటే, ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, సత్యాన్ని ముక్కలు చేయటం ద్వారా పరలోక ద్వారం నుండి తప్పించుకొని కొందరు నరకంలో పడిపోతున్నారు అని. మరి మీరు బుద్ధి కలిగి జ్ఞానయుక్తముగా మిమ్మల్ని గురించి నిర్ణయం తీసుకోవాలన్నదే దేవునికి మేము మిమ్మల్ని గురించి చేసేటువంటి మా ప్రార్థన అయి ఉన్నది. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.